హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ. నా పేరు శ్రీనివాస్. తెలంగాణ స్టేట్లో కొత్తగా పెళ్ళైన జంట పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. చాలామంది అనుకుంటారు మ్యారేజ్ సర్టిఫికేట్ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ కావచ్చు అనుకుంటారు. ఏముండండి, చాలా సింపుల్గా. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే అయ్యో ఇంత సింపుల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం, స్లాట్ బుకింగ్ చేసుకోవడం అని మీరు అనుకుంటారు. మరి మన తెలంగాణ స్టేట్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలి, ఎక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను చెప్తాను, మీరు చేయాల్సింది ఒకటే, లాస్ట్ వరకు చూడండి. మీరు వీలైతే మీ ఫోన్లోనే లేదా మీ ఇంట్లో కంప్యూటర్ ఉంటే లేకపోతే ల్యాప్టాప్లో ఉంటే మీరే స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. నేను స్టెప్ బై స్టెప్ ఎట్లా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ కావాలి మరి ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పార్ట్లో మనకి హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అయితే చెప్తాను, తర్వాత రిమైనింగ్ కూడా చెప్తాను. మనకి 3 రకాల మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్ అయితే ఉంటాయి. ఓకే, ఫస్ట్ హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎట్లా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి అనేది చెప్తాను. రండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? మరికొందరికి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే పేజీకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. అఫ్కోర్స్ ఇక్కడ మనం చూడొచ్చు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకే, కొంచెం కిందికి రండి. ఇదిగోండి ఇక్కడ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో దీనిలో అన్ని ఆప్షన్స్ మనం చెప్పుకుంటా ఉన్నాం ఫ్యూచర్లో, కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది కదా. ఇక్కడ 3 రకాల మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అని, క్రిస్టియన్ అండ్ ముస్లిం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అండి, స్పెషల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అండి. వీటన్నిటి గురించి చెప్పుకుందాము. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. రైట్, లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ ఇట్లాంటి అప్డేట్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ రిక్వైర్మెంట్ మీద క్లిక్ చేసిన హిందూ మ్యారేజ్ రిక్వైర్మెంట్స్ అండ్ ప్రికాషన్స్ మీద అయితే క్లిక్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఏమేం కావాలనేది కండిషన్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ అమ్మాయి పెళ్లి కూతురు మినిమం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, ఒక కండిషన్. అండ్ 2 అబ్బాయి పెళ్లి కొడుకు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే, ఈ స్లాట్ బుకింగ్ కోసం మనము ఏదైతే అప్లికేషన్ ఉంటుందో అప్లికేషన్తో పాటు అండ్ ఫీజ్ పేమెంట్ కూడా కట్టి ఉండాలి. ఇదిగోండి 3rd పాయింట్ అదే. అండ్ ఇందుకు మనకు మ్యారేజ్ వెడ్డింగ్ కార్డ్, సో మనకు పెళ్లి కార్డు ఉంటుంది కదా, పెళ్లి కార్డు కూడా కావాలి. అండ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ మ్యారేజ్, అంటే పెళ్ళి అయినట్టుగా మనకు తాళి కట్టేటట్టు ఒకటి, కట్టేటప్పుడు ఒకటి, అండ్ తలంబ్రాలు లేకపోతే జీలకర్ర బెల్లం అట్లా పెట్టేటప్పుడు ఒక 2-3 రకాల ఫోటోలస్ అయితే కావాలి. అండ్ విట్నెస్ అయితే కావాలి. ఇద్దరి బర్త్ ప్రూఫ్ల కింద మనకు ఎస్ఎస్సి మెమోలు కానీ, ఇండియన్ పాస్పోర్ట్ కావాలి, ఇట్లాంటివి కావాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కూడా కావాలి. అండ్ సెక్షన్ 5 కింద కొన్ని కండిషన్స్ ఉన్నాయి చూడండి. అండ్ ఇవన్నిటి గురించి కూడా మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు చెప్పుకుందాం. చూడండి, ఇదిగోండి ఇక్కడ హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇందాక వచ్చిందన్న లాస్ట్ బటన్ సెక్షన్ 5 కండిషన్స్ కింద కూడా క్లిక్ చేయొచ్చు. మొత్తానికైతే ఏది క్లిక్ చేసినా ఇదిగోండి ఇదే పేజీకి అయితే వస్తుంది. అయితే ఇందులో మనకి అకౌంట్ అయితే ఉండాలి. ఆ అకౌంట్ ఉంటే సిటిజన్ అని క్లిక్ చేసి ఆ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఎంట్రీ చేసి క్యాప్షన్ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. అసలు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ లేకపోతే అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద నేను క్లిక్ చేసిన. మొట్టమొదటిసారిగా మీకు అసలు మొత్తానికి రిజిస్ట్రేషన్ లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ పేరు కానీ, మీ జెండర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఓకే, పాస్వర్డ్ సెట్ చేసుకుని ఆ క్యాప్చా అక్కడ ఎంట్రీ చేసేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. మీకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది ఇందులో. ఓకేనా? రైట్, సో ఇక్కడ లాగిన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. అయితే కొందరికి ఈ లాగిన్ ఐడి ఆల్రెడీ ఉంటుంది కానీ పాస్వర్డ్ మర్చిపోతూ ఉంటారు. సో మొబైల్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ మర్చిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనేది లాస్ట్కి ఉన్నది చూడండి ఇక్కడ. సో ఆల్రెడీ అకౌంట్ డీటెయిల్స్ ఉంటే లాగిన్ అయ్యి ముందుకు వెళ్ళండి. ఇక్కడ పాస్వర్డ్ మర్చిపోతే మాత్రం ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. సో ఇందాక ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఎంట్రీ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మొబైల్ నెంబర్ ఇచ్చి ఆ మొబైల్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది. ఈ విధంగా ఓటీపీ వస్తే ఆ ఓటీపీని ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మనకు ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోమని ఉంటుంది. క్రియేట్ చేసుకోండి ఒక పాస్వర్డ్. సో పైన ఎంట్రీ చేసిన సేమ్ పాస్వర్డ్ కింద కూడా ఎంట్రీ చేయాలి. మ్యాచ్డ్ అని రావాలి. సో ఇక్కడ నేను ఎంట్రీ చేస్తున్నా చూడండి. లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా మన ఇంట్లో కూర్చుంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి కోసం ఎట్లా స్లాట్ బుకింగ్ చేసుకోవాలనేది చెప్తాను. ఇదిగోండి ఓకే అయిపోయింది. సబ్మిట్ మీద క్లిక్ చేసిన, రెడీ.
ఇప్పుడు మనకు అన్ని డీటెయిల్స్ అవైలబుల్గా ఉన్నాయి కదా. ఇక్కడ సిటిజన్ అని క్లిక్ చేసుకుంటున్నా, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా, ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్నా కదా, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్షన్ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి మన వీడియో సెక్షన్లో వీడియోస్ ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ ఈసీ గురించి కూడా వీడియో సెక్షన్లో పెట్టడం జరిగింది, చూడండి వాళ్ళంటే చూడండి. అండ్ ఇక్కడ స్పెషల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఉంది, హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఉంది కదా. సో హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. మనం ఇప్పుడు ఇదే చెప్పుకుంటాము, స్పెషల్ మ్యారేజ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దీని మీద క్లిక్ చేస్తున్నా, రైట్. సో ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఒక్కసారి కూడా హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం రిక్వైర్మెంట్స్ అండ్ ప్రికాషన్స్ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మీరు దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ గో టు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ప్రజెంట్ మనం ఏం చేస్తున్నామండి, స్లాట్ బుకింగ్ చేస్తున్నాము. ఈ స్లాట్ బుకింగ్ చేయాలంటే ఎటువంటి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది ఇప్పుడు చెప్పుకుంటూ ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేద్దాం. ఇక్కడ బ్రైడ్ గ్రూమ్ అంటే పిల్లగాడు, పెళ్లి పిల్లగాడు, ఆ పెళ్లి పిల్లగానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం ఎంటర్ చేయబోతున్నాం. బ్రైడ్ గ్రూమ్ నేమ్, ఓకే. సో ఇక్కడ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. ఎస్ఎస్సి ఉంటే ఎస్ఎస్సి ప్రకారం ఎంటర్ చేయండి, ఇంకా బెస్ట్. సో రిలీజియన్ మనకు తెలుసు హిందూ, క్యాస్ట్ ఏంటి హిందూలో క్యాస్ట్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ పక్కనే ప్రజెంట్ అడ్రస్ ఉన్నది. సో రెండు సేమ్ ఉంటే కనుక ఇక్కడ పక్కన గ్రీన్ కలర్ ఉంది, ఒక చెక్ బాక్స్ ఉంది ఇదిగోండి, దీని మీద ఇక్కడ టిక్ చేయండి, ఆటోమేటిక్గా పక్కనే ఫిల్అప్ అయిపోతుంది. పర్మనెంట్ రెండు సేమ్ ఉంటేనే, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, దీని మీద క్లిక్ చేయండి, క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఎస్ఎస్సి ప్రకారం ఎంటర్ చేయండి ఉంటే, లేకపోతే ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుంది కదా, ఆ పాస్పోర్ట్ ప్రకారమైన ఎంటర్ చేయండి, నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ ప్రొఫెషన్స్, సో ర్యాంక్ ఆఫ్ ప్రొఫెషన్స్ అంటే పెళ్ళికొడుకు ఏం చేస్తాడు, ఉద్యోగం చేస్తే ఏం ఉద్యోగం చేస్తాడు అనేది అక్కడ రాయండి. పక్కనే మొబైల్ నెంబర్ ఉంటుంది, పెళ్ళికొడుకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, పెళ్ళికొడుకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, పెళ్ళికొడుకు యొక్క ఫాదర్ నేము అండ్ మదర్ నేమ్. సో ఫాదర్ మదర్ లేని వాళ్ళు గార్డియన్ పెంచుతారు కదా, వాళ్ళని గార్డియన్ అంటారు. గార్డియన్ డీటెయిల్స్ ఉంటే ఉన్న వాళ్ళు ఎంటర్ చేయండి, లేకపోతే గార్డియన్ డీటెయిల్స్ వదిలిపెట్టేసేయండి. అమ్మ నాన్న ఉంటే అమ్మ నాన్న డీటెయిల్స్ ఎంటర్ చేయండి, రైట్. అర్థమైంది కదా క్లియర్గా. అయితే ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ టు బి ఫిల్డ్ ఇన్ కేస్ ఆఫ్ డైవర్స్. ఒకవేళ పెళ్ళికొడుకు ఇదివరకే పెళ్ళి అయ్యి ఉంటే కనుక, డివర్స్ అయితే కనుక, ఆ డైవర్స్ అంటే విడాకులు అయితే కనుక, ఆ విడాకులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చేసి ఆ కోర్టుకు ఏదైతే ఇవ్వడం అనేది జరిగింది, కోర్టుకు విడాకులు స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది, ఉంటేనే, లేకపోతే లేదు. సో ఇక్కడ బ్రైడ్ డీటెయిల్స్ అంటే పెళ్లి పిల్ల, సో పెళ్లి కూతురు యొక్క నేమ్ బిఫోర్ మ్యారేజ్. సో బిఫోర్ మ్యారేజ్కి ఏం పేరు ఉంది అండ్ ఆఫ్టర్ మ్యారేజ్కి ఏం పేరు పెట్టుకున్నారు, పేరు చేంజ్ అయితేనే పేరు ఏది రాసుకోండి, లేకపోతే సేమ్ ఉంటే సేమ్ రాసేసేయండి. అర్థమైందా. సో బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్, కొందరికి పేర్లు కలవకపోతే మార్చుకుంటూ ఉంటారు కదా, అట్లా. సో అక్కడ మీకు రైట్ సైడ్లో గ్రీన్ కలర్లో కూడా ఉంది నోట్ అని, ఓకే. సేమ్ ఉంటే సేమ్ ఎంటర్ చేయండి, లేకపోతే లేదని. సో రిలీజియన్ అదేవిధంగా క్యాస్ట్, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ కూడా మెన్షన్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. సో బిఫోర్ మ్యారేజ్ సేమ్ పేరు ఉంటే, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా సేమ్ పేరు ఉంటే అట్లనే మెన్షన్ చేయండి అని అంటుంది. చేంజ్ చేసుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్, సో ఆఫ్టర్ మ్యారేజ్ అనే సెక్షన్లో పేరు రాయండి, మార్చుకున్న పేరు, లేకపోతే వదిలేసేయండి, సేమ్ టు సేమ్ రాయండి. సో తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలుసు, ఓకే. సో ఇక్కడ అడ్రస్ సేమ్ ఉంటే అక్కడ టిక్ మార్క్ చేయమంటుంది ఇక్కడ కూడా. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి. అండ్ ర్యాంక్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఏం చేస్తుంది పెళ్లి కూతురు, ఏమైనా ఉద్యోగం చేస్తే రాయండి, లేకపోతే హౌస్ వైఫ్ అని రాయండి. తర్వాత పెళ్లి కూతురు యొక్క మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, అండ్ పెళ్లి కూతురు ఫాదర్ నేము, మదర్ నేము, అండ్ గార్డియన్ ఎవరైనా పెంచినట్లు అయితే తల్లిదండ్రులు లేక వాళ్ళ డీటెయిల్స్ ఉంటే రాయండి, లేకపోతే లేదు. అండ్ ఇక్కడ కూడా సేమ్ పెళ్లి కూతురికి ఇదివరకు ఏమైనా పెళ్ళి డైవర్స్ అయితే కనుక ఆ డీటెయిల్స్ అనేది పర్టికులర్ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేయాలి. అండ్ విడాకుల పత్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఉంటేనే డైవర్స్ అయ్యి మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ మ్యారేజ్ సర్టిఫికేట్కి అప్లై చేస్తేనే, లేకపోతే ఆ సెక్షన్ వదిలేసేయండి. అయితే ముగ్గురు సాక్షర సంతకాలు అయితే మనకు కావాలండి. ఇక్కడ ఆ ముగ్గురు సాక్షర సంతకాల యొక్క ఫుల్ నేము, ఆధార్ నెంబరు, సాక్షర సంతకాలు ఎవరైతే పేర్లు ఇస్తున్నారో వారి యొక్క తల్లియా తండ్రియా ఇక్కడ రిలేటివ్ నేమ్లో రాయాలి. ఇప్పుడు నా పేరు ఇస్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఆఫ్, సో సన్ ఆఫ్ అని సెలెక్ట్ చేసుకొని మా నాన్న పేరు అక్కడ రాయాలి. సో వాళ్ళ యొక్క హౌస్ నెంబరు, స్ట్రీటు, విలేజు, డిస్టిక్, ఓకే. సో ఇట్లా అన్నీ ఎంట్రీ చేయాలి, చాలా సింపులే. అండ్ వాళ్ళ యొక్క ప్రూఫ్ ఏం పెడుతున్నారు మరి ఈ విట్నెస్ కింద అనేది అక్కడ మనకు ఉండదు. ఇదిగోండి, అబ్బా చాలా డిస్టర్బెన్స్, మెయిన్ రోడ్కు ఉంటాం కదా. సో ఇదిగోండి ఇక్కడ ఆధార్ ప్రూఫ్, ఇక్కడ ఒకటి డాక్యుమెంట్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ ఉంది కదా, ఆ అడ్రస్ ప్రూఫ్లో ఇందాక చూపించినట్ల వాటిలో ఏదైనా ఒకటి సెలెక్షన్ చేసుకోండి. 200 KB లోపు ఉండేటట్టు స్కాన్ చేసి అప్లోడ్ చేయండి, అక్కడ మీకు ప్రివ్యూ కూడా కనబడుతుంది. ఇట్లా ముగ్గురు డీటెయిల్స్, ముగ్గురు సాక్షి సంతకాలు అయితే వాళ్ళ డీటెయిల్స్ అయితే మొత్తం కూడా పర్టికులర్గా ఎంట్రీ చేయాలి. కొందరు అమ్మాయిలు ఉంటారు విట్నెస్ కింద,
సో అక్కడ వాళ్ళ ఫాదర్ నేమ్ కానీ వైఫ్ ఆఫ్ కానీ సన్ ఆఫ్ కానీ డాటర్ ఆఫ్ కానీ ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో లేకపోతే అబ్బాయిలు ఇస్తేనైతే సన్ ఆఫ్, అమ్మాయిలు కానీ ఇస్తే వైఫ్ ఆఫ్ కానీ లేకపోతే డాటర్ ఆఫ్ కానీ ఫిల్అప్ చేయాలి. సేమ్ మొత్తానికైతే వాళ్ళ డీటెయిల్స్ ఇట్లా ముగ్గురి పర్టికులర్ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి. తర్వాత వెన్యూ డీటెయిల్స్, పెళ్ళి ఎక్కడ జరిగింది అనేది ఇక్కడ రాయాలి. సో అడ్రస్ ఆఫ్ మ్యారేజ్ వాజ్ సోల్మేటెడ్, సో ఎక్కడ అయింది ఆ అడ్రస్ మొత్తం రాయండి. ఆ పెళ్లి పందిరి కానీ ఫంక్షన్ హాల్ కానీ మొత్తం రాయండి. ఏ డేట్లో అయింది రాయండి. సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకు డీటెయిల్స్ అనేది కొన్ని వస్తాయి, రాని మాత్రం డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ డీటెయిల్స్, ఇది చాలా ముఖ్యమండి. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఎంటర్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఏ రోజున మీకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అనేది ఆ గ్రీన్ కలర్ ఏదైతే కనబడుతుందో దాన్ని పిక్ చేసుకోండి, కరెక్ట్ చూజ్ చేసుకోండి. ఆడ సాక్షులు కూడా రెడీగా ఉండాలి ఆ డేట్ నాడు మరి వచ్చేటట్టు, అది గుర్తుపెట్టుకోండి. ఆ డేటే కరెక్ట్గా అనుకూలంగా ఉందా లేదా చూసుకొని మీరు చూజ్ చేసుకోండి. తర్వాత డిస్టిక్, ఇదిగోండి ఏ డిస్టిక్ మీ డిస్టిక్ సెలెక్షన్ చేసుకుంటే మీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి సంబంధించి ఎస్ఆర్ఓ అంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది కదా, సో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనేది కనబడుతుంది. ఇదిగోండి నేను పక్కన డిస్టిక్ సెలెక్షన్ చేసుకుంటే ఆ డిస్టిక్ కింద మీకు ఎక్కడ దగ్గర అయితే ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర అయితే అనేది చూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాజన్న సిరిసిల్ల పెడితే సిరిసిల్ల అండ్ వేములవాడ ఉంది అట్లా, ఓకేనా. సో లేకపోతే మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ తెలియదండి, ఎక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చేయాలో తెలియదు, ఎక్కడ మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలో తెలియకపోతే అక్కడ ఫైండ్ ఎస్ఆర్ఓ అని ఉంది పక్కన, ఇదిగోండి ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేసినా కూడా మనము ఎస్ఆర్ఓ అనేది తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లిక్ చేస్తున్నా చూడండి, ఇదిగోండి క్లిక్ చేస్తే ఇక్కడ డిస్టిక్ మండల్ విలేజ్ మీరు సెలెక్షన్ చేసుకుంటే కనుక మీ ఎస్ఆర్ఓ అనేది ఆటోమేటిక్గా కూడా మనకు డిస్ప్లే చేస్తుంది అక్కడ. సో షాంపిల్గా నేను ఇక్కడ కొట్టి చూపెడుతున్నా చూడండి, ఓకేనా. యాక్చువల్గా ఇంకా లెంతీ అవుతుంది వీడియో, కానీ మీకు కొట్టే తెచ్చే విధానంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అయినా కూడా నచ్చుతుంది ఈ వీడియో అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఒక లైక్ చేయండి, మరికొందరికి వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ విధంగా ఆ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేస్తే డిస్టిక్ మండల్ విలేజ్ ఎంట్రీ చేస్తే మీకు ఎక్కడ ఎస్ఆర్ఓ ఉండేది ఏంటిది అనేది క్లియర్గా ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఓకే, ఇది క్లోజ్ చేస్తున్నా. సో బ్యాక్ అనేది క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో తర్వాత ఇవన్నీ కరెక్ట్ డీటెయిల్స్ ఎంట్రీ చేశారనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ అప్లోడ్ ఫైల్స్, కొన్ని ఫైల్స్ అనేది మనం ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్రైడ్ గ్రూమ్ ఫస్ట్ పిల్లగానికి సంబంధించిన డాక్యుమెంట్ ఆఫ్ ఏజ్ ప్రూఫ్, ఇందులో కనబడుతున్నటువంటి ఏదైనా ఒకటి ఏజ్ ప్రూఫ్ కింద సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ఎస్సి మెమో ఉంది, పాస్పోర్ట్ ఉంది, పాన్ కార్డ్ ఉంది, బర్త్ సర్టిఫికేట్ ఉంది, ఇంకేదైనా ఇంకొక ఆప్షన్ ఉంది. సో మీకు అవైలబుల్ ఏది ఉందో అది ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది, అది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత డాక్యుమెంట్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ ఒకటి, అడ్రస్ ప్రూఫ్ ఒకటి, ఇట్లా పిల్లగానికి ఇద్దరికి కూడా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కింద ఏది తీసుకెళ్తారు అనేది ఇదిగోండి ఇక్కడ లిస్ట్ కనబడుతుంది కదా, ఇందులోకి ఏదైనా తీసుకెళ్ళచ్చు. మీకు ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు, అట్లా చాలా రకాలుగా ఉన్నాయి యాక్చువల్గా. సో పాన్ కార్డ్ అనేది అడ్రస్ ప్రూఫ్ కిందకి రాదు. అట్లా ఆ సెలెక్షన్ చేసుకున్న కనబడుతున్న వాటిలోకి వెళ్ళి ఏదైనా అడ్రస్ ప్రూఫ్ కిందకి సెలెక్షన్ చేసుకోండి, అంటే చూజ్ చేసుకోండి, అది స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. అదేవిధంగా పెళ్లి కూతురుకు సంబంధించిన సేమ్ బర్త్ ప్రూఫ్ ఏది తీసుకెళ్తారు, ఎస్ఎస్సి మెమో కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, ఇండియన్ పాస్పోర్ట్ కానీ ఏది ఉంది చూజ్ చేసుకొని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. అదేవిధంగా పెళ్లి కూతురుకు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ ఏం తీసుకెళ్తారు అనేది అందులోకి వెళ్ళి లిస్టులో సెలెక్షన్ చేసుకొని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి, ఓకేనా. తర్వాత ఇక్కడ అప్లోడ్ మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు, ఓకే. సో పెళ్లి పత్రిక ఉంటుంది కదా, ఆ పెళ్లి పత్రిక కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లోడ్ మ్యారేజ్ సిరోమనీ ఫోటో, ఓకే, అంటే మనకి తాళి కట్టేది కానీ జీలకర్ర బెల్లం పెట్టేది ఉంటుంది కదా, అది కూడా ఫోటో ఒకటి స్కాన్ చేసి మనం అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు అమౌంట్ ఎంత కట్టాలని చూపెడుతుంది. అండ్ ఆ స్లాట్ బుకింగ్ టైము, డేటు అవన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా పేమెంట్ అంతా చేసినాక ఆ టైంకి మీరు ఏదైతే స్లాట్ బుకింగ్ డేట్ చేసుకున్నారో ఆ డేట్కి ఈ సాక్షి సంతకాలతో పాటుగా ఇందులో ఇందాక మనం మెన్షన్ చెప్పుకున్నట్టుగా అవన్నీ డాక్యుమెంట్స్ అయితే కావాల్సినవి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మనకు ఆన్లైన్లో మనకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎట్లా స్లాట్ బుక్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరికొన్ని అప్డేట్ వీడియోస్ మీరు పొందాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.